ప్రభుత్వమేమో లేదు అని చెప్తుంది అధ్యక్ష. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో 3 బ్లాస్ట్ ఫర్నిస్లు ఉంటాయి. అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు. ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు. 500 మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మందికి పెర్మనెంట్ కార్మికులకేమో VRS ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు. మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలిచింది ఏమంటే గత ప్రభుత్వ కాలం, ఈ ప్రభుత్వ కాలం చాలా కాలం నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అని ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే భూములు అమ్మేసి అప్పులు తీర్చుకోండి అని చెప్పి ఆయన కార్మిక సంఘాలకు సలహా ఇచ్చారు. ఇప్పుడేమో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అటు కేంద్రం, పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ కలిసి విశాఖ ఉక్కుని అమ్మేస్తారా? ఇలా అమ్మేస్తే కొత్త ప్రాజెక్టు గురించి మనం మాట్లాడబోయేది ఎందుకు? కడపలో పెట్టండి, అక్కడ పెట్టండి, ఎక్కడ పెట్టండి మాట్లాడుకోవడం సార్. ఉన్నదాన్ని నిలబెట్టుకోవాలి కదా. అందువల్ల స్పష్టత ఇవ్వాలని చెప్పి చెప్తున్నా. ఓకే లక్ష్మణ్ రావు సార్, ప్లీజ్. ఇంపార్టెంట్ ఇష్యూ కదా, స్టేట్కి ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు కామెంట్లు? అధ్యక్ష, అండి హలో అధ్యక్ష, విశాఖ ఉక్కు కర్మాగారం గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. స్పష్టంగా అడుగులు ప్రైవేటీకరణ వైపు పడుతున్నాయి అధ్యక్ష. బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారు ఇటీవల. పర్మనెంట్ కార్మికులకి VRS ప్రకటించారు. అందుకే మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే శాసనసభలోను శాసన మండలిలోను ప్రైవేటీకరణ చేయొద్దు అని కేంద్రాన్ని కోరతా కానీ డిమాండ్ చేస్తా కానీ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
మంత్రి గారు. సార్, మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్, యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు. క్లియర్గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్గా చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే. ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష. సో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషనే లేదు అని చెప్తున్నాం. ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది? ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్లో కొంత ల్యాండ్ బ్యాంక్ది 24 acres ఏదో ఉంది, దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు. ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని MOU టైఅప్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్కి అనేది అదొక ప్లానింగ్ ఉంది. ఇంకోటి ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష, అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని. సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా, సబ్జెక్ట్ తెలుసుకోవాలా, లేదు అని చెప్తున్నాం. ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్సే లేదు. మళ్ళీ అడిగిరా మంత్రి మళ్ళీ అడిగిరు అధ్యక్ష, మీకు సప్లిమెంటరీ మళ్ళీ అడిగిరు. విశాఖ ఉక్కు అధ్యక్ష, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇదేదో మన రాష్ట్రం కాదు అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటిది విశాఖ ఉక్కు అధ్యక్ష. ఇది అప్పుడప్పుడు లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కానీ కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. 1998వ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను ఘంటాబద్ధంగా చెప్పదలిచాను. అయితే మళ్ళీ తెలియాలి చెప్తారా అధ్యక్ష, తెలియాలి మీరు చెప్తారా? అయితే మళ్ళీ కూర్చోండి, ఇంటర్వ్యూ అవుతారు. మళ్ళీ ఇది విమర్శ కాదు. మళ్ళీ మొన్న 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. 300 రోజులైంది, కార్మికులందరూ కూడా అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఆ రోజు 1300 రోజులు. ఆ రోజు మా లోకల్ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ రోజు మేమందరం వెళ్ళాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఎట్టి పరిస్థితిలో దీనికి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించాలి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, మీరు ఏది చెయ్యమంటే చేస్తాము, ఒక డెలిగేషన్ మీరు ఢిల్లీ పట్టుకెళ్ళండి అని చెప్పి గొంతులు అరిచినట్టుగా మేము చాలా రకాలుగా రిక్వెస్ట్ చేస్తే కనీసం ఆ రోజు స్పందించలేదు అధ్యక్ష. ఆ రోజు స్పందించలేదు. మేము చెప్పాం, ఎన్నికల్లో చెప్పాం, ఎన్డీఏ పార్టీ చెప్పింది రేపు అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష. వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్కి కూడా వచ్చారు అధ్యక్ష. అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు. అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు పనితనం పెంచుకోవాలి, కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది. మేము మళ్ళీ మాటిస్తున్నాం, ఇది సెయిల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా దీనికి మైన్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ విశాఖ ఉక్కు
లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవ్వడికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలకి ఓ భరోసా వస్తుంది. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగం, చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూఆర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే, ఎల్ఓపి గారు